జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నామని మరొకసారి. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెను ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. మనకు మరి ఒక లేఖనం కూడా దైవ గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అని మనం గ్రంథంలో వింటాము. ఇక్కడ సాతాను కూడా సాక్షాత్తు దేవుడు సాతానును గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారి క్రియలను బట్టి దేవుడు సాతానును గద్దిస్తూ ఉన్నాడు. సాతాను అంటే దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మాటలైతే దేవుడు గద్దించడు, కానీ దేవుని ప్రణాళికలో లేకుండా ఉన్నటువంటి మాటలు కానీ ఆలోచన కానీ దేవుడు గద్దిస్తాడు. ఒకనొక సమయం దేవుని శిష్యుడైనటువంటి పేతురు ఇంకా నేను 3 దినాలకు నేను మరణం అవుతాను, ఇంకా మీకు కనపడను అని ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు ఆయన శిష్యుడైనటువంటి పేతురుని గద్దిస్తాడు. ఎందుకంటే దేవుని ప్రత్యక్షత లేక దేవుని ఆలోచన విధానం లేక దేవుని ఆ ప్రణాళిక. పేతురేమో యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమించే మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ మాటలు తండ్రి మీరు పలకకూడదు, ఈ అమంగళమైనటువంటి మాట నీ నోట రాకూడదు, రాకునుగా అంటాడు. దేవుని చిత్తం ఏంటి? దేవుని ఆలోచన ఏంది? ఆయన ప్రణాళిక ఏంది? ఆయన వచ్చింది పాపను రక్షించడానికి, ఆ రక్తము కార్చి పాపపు అడుగులో పడిపోయిన చచ్చిపోయిన మన జీవితాలను వెలుగులో పెట్టుటకు ఆయన వచ్చినాడు కనుక ఆయన రక్తము చిందించి మరణం అవటకే ఆయన వచ్చినాడు. అది ఆయన ప్రణాళిక. ఈయన శిష్యుడే ప్రేమతోనే చెప్తున్నప్పటికీ ఏమన్నాడు? ప్రభువా, ఆ మాట నీ నోటి నుండి రాకూడదు, ఆ అమంగళపు మాట మంగళకరమైన మాట కాదు ప్రభు, అది అమంగళకరమైనటువంటి మాట నీవు పలకకుందువు గాక, ఆ మాట అనకుందువు గాక అన్నప్పుడు అప్పుడు ప్రేమించి యేసును అన్న పేతురు యేసుక్రీస్తు ప్రభువారు పేతురును గద్దిస్తాడు. ఎందుకంటే ఈయన ప్రణాళిక వేరు, ఈయన చనిపోయేదానికే వచ్చినాడు, కానీ నువ్వు చనిపోకూడదని పేతురు అన్న మాటను బట్టి సాతానా వెనక్కి వెళ్ళు అని గద్దించినాడు. కనుక ఆయన ప్రణాళిక తెలిసి మాట్లాడితే ఆయన గద్దించడు, కానీ ఆయన ప్రణాళికలో లేని ప్రతి మనిషిని కానీ ప్రతి అపవాది సంబంధమైన మనిషిని కానీ దైవ సేవకులు గద్దిస్తూ ఉంటారు. దేవుడు గద్దించిన మనిషి ధన్యుడు అని వ్రాయబడుతూ వచ్చింది జీవ గ్రంథంలో, బైబిల్లో. ఆయన గద్దిస్తే మనకు మంచిది, ఆయన శిక్షిస్తే మనకు మంచిది, ఆయన మన మీద కోపపడితే మనకు మంచిది అని గ్రంథంలో దేవుడే చక్కగా పరిశుద్ధాత్మ ద్వారా మనసుల ద్వారానే చక్కగా వ్రాయించడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, కనుక ఇక్కడ దేవుడు అపవాది కానీ ఈ సాతాను కానీ గద్దిస్తూ ఉన్నాడు. ధన్యుడే మొత్తానికి, కానీ వాడు వినేవాడు కాదు. వాడు దేవుడు అంటే రాత్రి కూడా మనము విన్నాము, దేవుడు అంటే భయంకరమైన కోపము అన్నమాట. ఈ సాతాను వాడు విన్నాడు, కానీ దేవుడు మంచి కోసమే గద్దిస్తాడు. వినప్పుడు ఏం చేయాలి? 1-2 మాటలు ఎన్నిసార్లు గద్దించినా వినని వారికి ఏమవుతుందంట? ఈ లోక సంబంధమైన మనుషులమైన మనకైనా ఎన్నిసార్లు గద్దించినా దేవుడు వినని వారికి హఠాత్తుగా మరణం అవుతారని వాదిస్తూ వచ్చినాడు దేవుడు.
కనుక గద్దించినప్పటికీ మారలేని స్వభావంలో ఉన్నటువంటి వాడు ఈ యొక్క అపవాది ప్రియ దేవుని సంగమా. కనుక ఎప్పుడైతే దేవుని చిత్తములో లేకుండా మన ఆలోచనలు ఉన్నట్లయితే దేవుడు గద్దిస్తాడు, లేదా శిక్షిస్తాడు, లేదా ఆయన కోపిస్తాడు. చూడండి, ఇంకొక మాట దేవుడు కూడా పలుకుతూ వచ్చినాడు. ఏమంటే, కుమారుని హత్తుకొని ముద్దు పెట్టుకునుడి, అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించి ఆయనను ముద్దు పెట్టుకునుడి, అనగా ప్రేమించండి అని మన పరమ తండ్రి చెప్పినాడు. అలా చేయనట్లయితే నీవు కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనని వాడవైతే, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనని దానవైతే ఆయన కోపిస్తాడు. ఎందుకయ్యా కుమారుని నువ్వు ముద్దు పెట్టుకుని ఆయన అంతలా ప్రేమించమని మన పరమ తండ్రి చెప్తున్నాడంటే, ఆయన లోకరక్షకుడు, ఆయన పాపము ఎరుగనటువంటి వాడు, పాపం అంటే తెలియనటువంటి వాడు. ఆయన పాపపు ఆలోచనలు ఆయన ఆలోచనలోనే ఉండవు. నమ్మకమైన కుమారుడు మన పరమ తండ్రికి. అందుకే కుమారునికి ముద్దు పెట్టుకుని కుమారుని ప్రేమించండి అని ఆయన ఆజ్ఞగా ఇచ్చినాడు మన పరమ తండ్రి. ఆయన కుమారుణ్ణి ప్రేమించకపోతే ఆయన కోపించును. ఆయన కోపిస్తే మనకు మంచిది కాదు కదా. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుడు గద్దించు మనుషులమైనటువంటి మనమందరం కూడా ధన్యులము. ఒక దైవ సేవకులే కానివ్వండి, సువార్థికులే కానివ్వండి, వాక్యము చేత పట్టుకొని ఏ మనుషుడైనా సరే ఎవరినైనా గద్దించినప్పుడు, సత్యవాక్యాన్ని పట్టుకొని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడాలి, ఆ గద్దింపును విలువ ఇవ్వాలి. లేదా ఆ శిక్షకరమైనటువంటి మాట అన్నప్పుడు తల వంచాలి. పెద్దలే కానివ్వండి, చిన్నలే కానివ్వండి, సత్యాన్ని బట్టి గద్దించినప్పుడు, సత్యాన్ని బట్టి శిక్షించినప్పుడు దాన్ని స్వీకరించాలి అని మనకు దివ్య గ్రంథమైన బైబిలే మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, కనుక ఇక్కడ దేవుడే సాతానుని గద్దిస్తూ ఉన్నాడు. అరే నువ్వు ఎలా ఉన్నావు, నీ ముఖము పరి చూసావన్న సాతాను, నువ్వు ఎలా ఉన్నావంటే సొగము కాలిన కొరివి వలె ఉన్నావురా, నువ్వు ఒక్కొక్కరిని నాశనం చేసేదానికే పుట్టినవురా, నువ్వు అలా ఉందిరా నీ ముఖము, సొగము కాలిన కొరివి అందరినీ నాశనం చేయడానికి నువ్వు పుట్టినవురా అని ప్రభు అంటున్నాడు. సొగము కాలిన కొరివి అదేమవుతుంది, అందరినీ నాశనం చేయడానికి వస్తుంది. సొగము కాలిన కొరివి ఈ అపవాదిగానే ఆలోచనలు అంటారు దేవుని సంగమా. అందుకు దేవుడు గద్దిస్తున్నాడు. యెహోవా నిన్ను గద్దించును, సాతాను దేవుడు నిన్ను గద్దిస్తాడని యెహోవా దూత ఇక్కడ బయలుపరుస్తూ వస్తుంది. ప్రియ దేవుని సంగమా, చూడండి, యూదా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయం కనుక 1వ అధ్యాయం 9వ వచనం ఒక మాట మనం చదువుకున్నామండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోసే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక. సాతానుతో ఇక్కడ కూడా ఏం చెప్తూ ఉన్నారు చూడండి. ప్రధాన దూత అయిన మిఖాయేలు కూడా ఇక్కడ సాతానును గద్దిస్తూ ఉంది. ప్రధాన దూత అయిన మిఖాయేలు యుద్ధంలో ఆ మిఖాయేలు దూతే యుద్ధము చేస్తుంది. ఎవరి తరపున? దేవుని తరపున. ఆ దేవుని తరపున యుద్ధం చేస్తున్న మిఖాయేలు దూత కూడా అపవాది గాని ఆలోచనను బట్టి గద్దిస్తూ ఉన్నారు. మాట్లాడేమో అని. కానీ వీడు మారేవాడు కాదు. వీడు సొగం కాలిన కొరివి అతని నాశనం చేయనికే పుట్టినటువంటి ఆది ఘట సర్పమైనటువంటి మృగం. ఇది ఎన్నో ఆత్మలను
పక్కన పెట్టుకున్నటువంటి మృగం ఇది, ఈ అపవాది. అట్లాంటి అపవాది ఆలోచనలు ఏ మనుషులకి ఉండకూడదు, ఏ యొక్క పిల్లలకు ఉండకూడదని బాల్యం నుండి మనము దేవుని స్మరణకు తెచ్చుకొని బ్రతికినట్లయితే మన జీవితాల్లో వెలుగు సంబంధమైన దేవుని ఆలోచనలు విత్తబడుతూ వస్తాయి. ఇలా వెలుగు సంబంధమైన దేవుని ఆలోచనలు విత్తబడినప్పుడు మనము వెలుగు సంబంధంగా మారడానికి మనకు అవకాశం ఉంటుంది. పిల్ల వంగనిది చెట్టు చిన్నప్పుడే వంగకున్నట్లయితే పెద్ద అయినాక, పెద్ద మానైనాక అది వంగదు. పిల్లప్పుడు ఎట్లా కావాలంటే అట్లా ఫ్లెక్సిబుల్గా చక్కగా వంగగలుగుతుంది, కానీ పెద్ద అయినప్పుడు అది వంగదు. కనుక చిన్నప్పుడే బాల్యం నుండే బాలుడు నేర్పవలసిన ఆ మాటలు వానికి నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? ఇది కొంత జ్ఞానం వచ్చిన వరకు తల్లిదండ్రులు ముఖ్యంగా నేర్పించాలి. తల్లిదండ్రులు గురువుదైవంగా వాళ్ళే ఉండి బాలుడు నేర్పవలసిన మాటలు వానికి నేర్పించాలి. తర్వాత స్కూల్లో ఆ టీచర్స్, ఆ ఉపాధ్యాయులు వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళు నేర్పిస్తారు. ముందుగా నేర్పించేది క్రమశిక్షణ. మరి నాయన నువ్వు చదువుకునే బాగాలేదు, క్రమశిక్షణ నేర్చుకున్నారా, ఏదో ఒక పని చేసుకొని బతుకుతామని మాకు చిన్నప్పుడు టీచర్లు చెప్పేవారు. నాయన నీకు చదువుకు రాకుండా బాధలేదు నాయన, క్రమశిక్షణ నేర్చుకోరా. క్రమశిక్షణ ఉంటే నువ్వు ఏదో పని చేసుకొని బతుకుతావు. అదే లేకుంటే నువ్వు ఎంత సంపాదించినా, ఏం చేసినా ఏ ప్రయోజనం ఉండదు అని మాకు చిన్నప్పుడు టీచర్లు చెప్పేవారు. కనుక ఈ పిల్లప్పుడే మనకు వానికి బాలుడు నేర్పవలసినటువంటి ఆ యొక్క దేవుని సంబంధమైన, దైవిక సంబంధమైన ఆలోచనలు వాళ్ళలో విత్తబడినట్లయితే వాడు పెద్ద అయినాక వాటి నుండి అంట తొట్టిల్లో పోకుండా ఉండగలుగుతూ వస్తాడు దేవుని సంగమం. కనుక ఇక్కడ చూడండి, మిఖాయేలైనటువంటి ప్రధాన దూత అపవాదిని గద్దిస్తూ వచ్చినప్పటికీ వాడు ఆ గద్దింపును వినట్లే, ఆలోచన చేయట్లే, గౌరవించట్లే, లేక ఆ శిక్షను తృణీకరిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని సంగమా, మరి ఇంకో మాట మనం చూడండి, ఒక మాట మనము దేవుని ఆలోచనను మనము గ్రంథంలో నుండి బైబిల్లో గమనిస్తామండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం మాట మనం చదువుకుందాం ప్రియ దేవుని ఆలోచనలో. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గెహజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసులనైన నేను ఎచ్చటికి పోలేదనెను. ఇక్కడ ఎవరు గద్దిస్తున్నారంటే ఎలీషా శిష్యుడైనటువంటి గెహజీని గద్దిస్తూ ఉన్నాడు. ఇతను ఏం చేసినాడంటే, శిష్యుడైనటువంటి గెహజీ ఎలీషా గద్దిస్తున్నాడు. ఏం చేసినాడంటే, నయమాను ఇచ్చినటువంటి బహుమానము ఎలీషా తీసుకోలేదు. ఇస్తానన్న బహుమానము ఎలీషా తిరస్కరించాడు. నాకు వద్దు, నాకు దేవుడు ఏదైతే ఉచితంగా నాకు ఇచ్చినాడో ఆ ఉచితమైన దానిని నీకు ఇచ్చానంతే, నాకు ఏమీ వద్దు అని ఆ ఇస్తానన్న బహుమానాన్ని తిరస్కరి వద్దని చెప్పినప్పుడు, బలవంతం పెట్టి తీసుకున్నప్పుడు ఆ నయమాను స్వస్థత పొందినవాడై, కుష్ఠరోగం నుండి స్వస్థత పొందినవాడై ఇంటికి బయలుదేరుతుండగా ఎలీషా శిష్యుడైనటువంటి గెహజీ ఆ బహుమానమును ఆశించి ఎంబడబడి మొత్తానికి ఒకసారి ఆపి మళ్ళీ మా గురువు ఎలీషా ఆయన నా ద్వారా మళ్ళీ ఆ బహుమానం ఏది ఇస్తానో అది ఇవ్వమని చెప్పినాడని చెప్పేసి ఆ బహుమానం తెచ్చుకొని ఎత్తి పెట్టుకొని వచ్చి మళ్ళీ ఏమి ఎరగనట్టుగా ఎలీషా దగ్గర ఉన్నప్పుడు అప్పుడు అంటున్నటువంటి మాట ఎలీషా ప్రియ దేవుని సంగమా. చూడు ఏమంటున్నాడంటే,
అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఆ బహుమానం తీసుకొని వచ్చి ఇంకా అక్కడ ఎత్తి పెట్టేసి మళ్ళీ యథాస్థితిగా తన గురువు లేదా తన యజమాను ముందు నిలిచినప్పుడు ఎలీషా వారిని చూచి, గెహజీ, నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడునైనా నేను ఎచ్చటికి పోలేదు, నేను ఎక్కడికి పోలేదు, నీ దాసుడునైనా నేను నీ దగ్గర ఉన్నాను అన్నప్పుడు అప్పుడు గెహజీ అంటాడు, ఒక విలువైన మాట అంటాడు. అంతటా ఎలీషా వారితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టు ఇది సమయమా? నువ్వు ఏ పని మీద నువ్వు నా దగ్గర శిష్యరికలు ఉన్నాడు? దేవుని పని కదా నువ్వు చేయాల్సింది. ఈ సమయంలో నీకు ఆ యొక్క బహుమానము అది నీకు అవసరమా? నా మనస్సు నీ వెంబడి రాలేదా అని గద్దించి శిక్షించినాడు. సరే, నువ్వు ఆ బహుమానం నీకు కావాలి కదా, నయమాను ఇచ్చినటువంటి ఆ యొక్క ద్రవ్యము, ధనము అన్నీ నువ్వు తెచ్చుకున్నావు కదా, అతని రోగము కూడా నీవు తీసుకొని ఒకే మాట అనడము క్షణాల్లో ఆ యొక్క కుష్టి రోగము నయమాను నుండి గెహజీకి ఇమ్మీడియట్లీగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అది దేవుని పిల్లలకు దేవుడిచ్చే, చూడండి, ఆ వాక్కులు ఫలిస్తాయి. దైవ పిల్లలు శపిస్తే ఫలిస్తాయి. ఇదే ఎలీషా ఒకసారి ఒక రోడ్డమ్మడి ఒక అడవిలో నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు బోడివాడ అని ఎగతాళి చేస్తూ చెప్పినప్పుడు అప్పుడు కూడా ఎలీషా ఎరికి తిరిగి వచ్చి ఆ పిల్లలను శపించినాడు, గద్దించినాడు. అప్పుడు 2 ఆడు వెలుగుబట్లు వచ్చి అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందిని ఇంచుమించు 52 మంది ఎంతోమంది పిల్లలు గ్రంథంలో వ్రాయించినాడు దేవుడు. వారందరినీ కూడా చీల్చి 2 ఆడుగులు ఎలుగుబంట్లు వచ్చేసి చీల్చేసినాయి. దైవజనుల నోటి వాక్కులు ఒక్కొక్కసారి ఇమ్మీడియట్గా ఫలిస్తాయి. కనుక దైవజనులతో, దేవుని వాక్యము ప్రకటించే వారితో తమాషాలు ఇలాంటి చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మనకు రుజువులు బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. ఇలా చేసిన దానివల్ల, ఎగతాళి చేసిన దానివల్ల చూడండి అక్కడ 2 ఆడుగులు వచ్చేసి అందరినీ తినేసింది. అలాగే చూడండి, ఈ నయమాను కూడా నువ్వు అతని డబ్బు, అతని వస్త్రములు, లేక అతడు ఇచ్చినటువంటి ప్రతీది తెచ్చుకున్నావు కదా, దాంతోపాటు అతని రోగం తీసుకుని ఆయన నా ప్రియమైన శిష్య అని కుష్ఠరోగం కూడా అతడు సంపాదించుకున్నాడు. ఆస్తితో పాటు కుష్ఠరోగం కూడా సంపాదించుకున్నాడు. ఇలాగా దేవుడు గద్దిస్తాడు. ఒకవేళ ఈ పై మాటలోనే, అయ్యా నేను బుద్ధి గడ్డి తిని నీవు చెప్పినా కూడా ఏదో పొరపాటున ఆ ధనము ఆశతో పోయి నేను తెచ్చుకున్నానయ్యా, నన్ను క్షమించు అని అంటే ఇంత రామాయణం లేదు, ఆ రోగం వచ్చేది లేదు, ఆ ఇచ్చిన ధనము కూడా నిలబడే ఉండేది, నిజంగా చెప్పింది. కనుక ఈ నిజం ఎప్పుడైతే అబద్ధం ఆడినాడో, అబద్ధం ఆడినందుకు శిక్ష కూడా పొందుకుంటూ వచ్చినాడు ప్రియ దేవుని సంఘం. కనుక గెహజీని గద్దించాడు. ఆ గద్దింపుకు భయపడి నిజం చెప్పింటే మంచిదో, గద్దింపుకు భయపడతారు. ఈ అపవాది గారు కూడా మిఖాయేలు దూత గద్దించినప్పుడు భయపడలే, యెహోవా దూత గద్దించినప్పుడు భయపడ్డంలే. వీడు భయం లేనటువంటి వాడు. వీడు వీడు ఎన్నో ఆత్మలను చంపినటువంటి నరరాక్షసుడు, ఎంతోమంది ఆత్మలను చంపినటువంటి వాడు, క్రూరుడు. కనుక దేవుని గద్దింపుకు మనము భయపడాలి. దేవుని శిక్షకు మనము
లోబడాలి, తృణీకరించొద్దు, అంగీకరించాలి అని మనకు గ్రంథంలో మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి ఇక్కడ యోబు గ్రంథంలో చూడండి ఒక మాట మనం చదువుతున్నాము. యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడున్నట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా అని. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. భార్యను గద్దిస్తూ ఉన్నాడు ఇక్కడ యోబు. పొరపాటు ఆలోచనలో ఉంది యోబు భార్య. అయ్యో నా భర్త, నా పెనిమిటి, నీకు ఇంత చేసిన సిగ్గు మానం లేదా, దేవుని దూషించి చచ్చిపోరా నాయన అని పొరపాటు అపవాది కుయుక్తుల్లో వాడబడుతూ వస్తుంది యోబు భార్య. అపవాది ఆలోచనలో కలిగి ఉన్నది యోబు భార్య. అప్పుడు గద్దిస్తున్నాడు, ఒక మూర్ఖురాలివి మాట్లాడినట్టు మాట్లాడకమ్మా, దేవుడు మేలు చేసినప్పుడు అంగీకరిస్తాం కదా, అలాగే కొంచెం కీడు పెట్టినప్పుడు ఓర్చుకోవాలమ్మా, ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావని గద్దించినాడు. యోబు భార్య గద్దింపుకు లోపడాలి. కుటుంబంలో తల్లిదండ్రులు కూడా గద్దిస్తారు బుద్ధి చెప్పనికి. చేసిన ఆ క్రియను బట్టి, చేసిన ఆ పనికి మాలిన ఆ విషయాన్ని బట్టి గద్దిస్తూ ఉంటారు. ఎందుకంటే రేపటి దినాన వీళ్ళ జీవితాలు, మేమైతే మా జీవితాలు అనుభవించి వెళ్ళిపోతాము. తర్వాత ఒక క్రమంగా ఒక చక్కగా బ్రతకగలిగి ఈడు జీవితాన్ని క్రమంగా చక్కగా బ్రతకగలిగి ఈడు ఈ పిల్లలకు నేర్పించగలిగే స్థితిలో ఉండాలంటే ఇప్పుడు వీరికి అనుభవం కావాలి. అనుభవం కావాలంటే ఎక్కడి నుంచో రాదు, తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు చాలా వరకు. ఏదో అక్కడ ఇక్కడ సినిమాలలో చూసుకునేదంతా వేస్టే. సీరియల్లో సినిమాలలో ఏ నేర్చుకునేది అంతా నాశనం అయిపోయేదానికే. నిజంగా తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు మంచి ఆలోచనలు కలిగినటువంటి వారి పిల్లలు కూడా మంచి ఆలోచనలు కలిగినటువంటి ఆ ఆలోచన విధానము వారి హృదయాలు దేవుడు బలపరుస్తాడు. కనుక చేసిన పనిని బట్టి తల్లిదండ్రులు గద్దిస్తుంటారు, శిక్షిస్తూ ఉంటారు, అవసరమైతే తిరుగుతూ ఉంటారు. ఇవి జరుగుతూ ఉంటాయి. అందుకే దేవుడు గద్దించిన మనుషులు ధన్యుడు అన్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు? పొరపాటు జరిగినప్పుడు దిద్దుకోమని గద్దిస్తాడు, శిక్షిస్తాడు అవసరమైతే. కనుక యోబు భార్యను ఇక్కడ గద్దిస్తూ ఉన్నాడు. పనికి మాలేదనా అంటే కూడా లేదు, ఒక పనికి మాలేదని మాట్లాడుకుంటున్నాడు. ఆ పనికి మాలే తత్వం ఉండకూడదు నీళ్ళు అంటున్నాడు. నువ్వు పనికి మాలేదని అని కూడా అనడం లేదు. ఎందుకంటే నోటి మాటతోనైనా దేవుణ్ణి నేను తప్పుగా అనలేదని దేవుని గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది. ఆయన మేలు చేసినప్పుడు సంతోషంలోటివే, కొంచెము బాధ పెట్టినప్పుడు ఓర్చుకునే శక్తి దేవుడు నీకు, ఆ భక్తి నేర్పించలేదా? ఆ జ్ఞానం దేవుడు నేర్పించడం లేదా? ఆ ధర్మశాస్త్రాన్ని చదవలేదా, లేక వినలేదా అని గద్దిస్తూ ఉన్నాడు తన భార్యను. ప్రియ దేవుని సంగమ చూడండి, ప్రియ దేవుని సంగమ చూడండి, గద్దింపు మనకు చాలా మంచిది. ప్రియ దేవుని సంగమ సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 10వ వచనం మాట మనము చదువుదామండి. మార్గము విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును, గద్దింపు ద్వేషించు వారికి గద్దింపును ద్వేషించు వారు మరణము నొందుదురు. ఏం చెప్తూ ఉన్నాడు ఇక్కడ దేవుని ఆలోచన? ఇది మనుషులు రాసినప్పటికీ ఈ వాక్యము దైవావేశంతో రాయబడినటువంటి పరిశుద్ధ దేవుని హృదయంలో నుండి జాలువారినటువంటి
మాటలు పలుకులు ఇవి మనుషులే రాసినారు, పరిశుద్ధాత్మ పొందుకొని రాసినారు. ఎందు నిమిత్తం ఈ మాటలు రాసినారు? ఒక మనిషి భయము భక్తి కలిగి బుద్ధి జ్ఞానం కలుగుటకు ఈ దివ్య గ్రంథము, ఈ బైబిల్ గ్రంథము వ్రాయిస్తూ దేవుడు మనుషుల చేతికి అప్పచెప్తూ వచ్చినాడు. ఎందుకు వ్రాయించినాడంటే మనము సరిచేయబడేదానికి, మనకు బుద్ధి జ్ఞానం కలుగుటకే యుగాంతమందు దేవుడు ఈ గొప్ప బైబిల్ గ్రంథాన్ని ప్రతి మనిషి చేతిలోకి వచ్చినట్లుగా ఆయన కృప చూపిస్తూ ఎంతో మంది హతసాక్షులు అయినారు ఈ బైబిల్ కోసం. వారి పుణ్యము ఎంతో మంది దొంగలు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు. లోకంలో ప్రతి సైతానుతో పీడిపబడుతున్న ప్రతి మనుషులు మారుతూ ఉన్నారు. అంటే ఏ కోర్టు వలనో, ఏ న్యాయశాసనాల వలనో, ఏ పోలీసుల వలనో ఏం మారట్లే. ఎంతనా కొట్టిన పోలీసులు ఏం మారు, న్యాయస్థానం ఎంత చెప్పినా ఏం మారు. కానీ బైబిల్ గ్రంథం పట్టుకొని అద్భుతంగా మారి మంచిగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. సాక్ష్యాలు కూడా చక్కగా చెప్పగలుగుతూ వచ్చారు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి గ్రంథము ఈ బైబిల్ గ్రంథం. ఎందుకు దీనికి ఇంత శక్తి అంటే ఇది ఈ లోకంలో తయారు చేయబడినటువంటి గ్రంథం కాదు. ఇది ఈ లోకంలో మనిషి చేత గ్రహించినటువంటి గ్రంథం కాదు. దేవుని పరలోకం నుంచి దేవుని ఆలోచనను మనుషులకిచ్చి పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాయించినటువంటి దివ్యమైన బలమైన శక్తి కలిగిన గ్రంథము బైబిల్ గ్రంథం. ప్రియ దేవుని సంగమం, అందుకే ఈ మనకు బుద్ధి కలుగుటకే దేవుడు ప్రతి మనిషికి ప్రతి వాక్యంతో దేవుడు మాట్లాడతాడు. ప్రతి వాక్యంతో ప్రతి మనిషితో మాట్లాడతాడు. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. చక్కని మార్గము ఎవరైతే రాలేదో ఆ మార్గంలోకి వారికి అంతా ఏం జరుగుతుంది? కఠిన శిక్ష కలుగుతుంది. ఏంది ఆ కఠిన శిక్ష? ఈ లోకంలో ధనము ఆస్తి అంతస్తులు ఉన్నట్టు మనకు బాగా చక్కగా ఉండి చనిపోతారు, బాగా అనుభవించే చనిపోతారు. కఠిన శిక్ష ఎప్పుడు పడుతుంది వీళ్ళకంటే అక్కడ అపవాదిగాడు ఈ లోకంలో వాడిని వాడుకొని అక్కడికి తీసుకుపోయి ఏం చెప్తారు తెలుసిన? ఈడు భూలోకంలో ఈయనంత దరిద్రంగా బ్రతికిన వాడు లేడు ప్రభువా తండ్రి, వీడు నా దగ్గరే ఉండాలి, నాకంటే ఘోరంగా బ్రతికినాడు వీడని మళ్ళీ అక్కడ చెప్తాడు ఈ అపవాదిగాడు. ఈ లోకంలో నిడిచిపెట్టాడు, ఈ లోకంలో నిచేత చేయించి అక్కడ కూడా దేవుని దగ్గర అదే తప్పులు మళ్ళీ ఎత్తి చూపించి చక్కగా వానికన్నా గట్టిగా అసలు నీ పక్కన పెట్టుకుంటాడు. కనుక మార్గము విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించు వారికి మరణము జరుగుతుంది. రెండవ మరణం చాలా డేంజరు. మొదటి మరణం ఈ దేహానికే, రెండవ మరణము ఆత్మకు, దేవుడిచ్చిన ఆత్మకు ఆ మరణం జరుగుతుంది. సరే, ఆ మరణం ఒక పారితో మరణం అవుతామంటే అలా కాము. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాలు మంట, రోదన, వేదన, ఏడుపు, కేకలు అది తలుచుకుంటేనే తొందరగా యేసు ప్రభువా నీవు తప్ప దేవుడు లేరు నాయన, మా కోసం తండ్రి మేము చేసిన ప్రతి శిక్ష ప్రతి పాపము తండ్రి మీరు రక్తము కార్చి చనిపోయి దేవుని కుమారుడు తిరిగి లేచిన గొప్ప దేవుడవు, వీరుడవు, సూర్యుడవు నాయన, నీవు నీ రక్తమే మనకు దిక్కునైనా, నన్ను క్షమించునైనా, నీ రాజ్యంలో చేసుకున్నాను. దేన్ని బట్టి? ఆ నరకంలో అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి. అది ఎవరి ద్వారా మనకు దేవుడు చక్కగా ప్రత్యక్షపరచబడినాడు? ధనవంతుని ద్వారా. పేద లాజరు ధనవంతుని ద్వారా చక్కగా బయలుపరిచినాడు ఆ సంగతులు. నేనంటే పనికిమాలోనే, నాకు ఇంకా 5-4 అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళు నాకన్నా పనికిమాలలో నేను పోయి వాక్యం చెప్తానయ్యా వారికి, ఇలా ఉంది నాయన పరలోక రాజ్యంలో నేను చెప్తానయ్యా అంటే, నాయన నువ్వు చేసిన దానికి చేసినావు నాయన, ఇంకా నీకు ఛాన్స్ లేదు నాయన. అక్కడ ప్రవక్తలు ఉన్నారు నాయన, మోసే వీరంతా ప్రవక్తలు ఉన్నారు నాయన, దేవుని వాక్యం చెప్తూనే ఉన్నారు నాయన, వాళ్ళు విని సావలేదు నాయన. వాళ్ళు వింటే బాగుపడతాను, వినకుంటే చక్కని మార్గంలో వచ్చేందుకు ఆశపడితే వాళ్ళు బ్రతుకుతారు ఇక్కడ జీవంతో. చక్కని మార్గంలోకి రాకుండా పోతే రెండవ మరణంగా అక్కడ శరీరానికి దేహానికి మరణం అవుతారు. రెండవ మరణం ఒకటి ఉంది, అది ఆత్మకు. ఆ ఆత్మకు అగ్ని అరదు, పురుగు సావదు, నీ ఇక్కడ అరుస్తూ ఉండాలి.
వింటే బాగుపడతారు, వినకుంటే ఏం చేయలేదు. నువ్వు కూడా సామాన్యంగా బతికినవా? ఆ పేదలా చదువు ఆ కొరుకులతో కుక్కలు రాకుండా లేచి నడవడానికి కూడా శక్తి లేదు. నువ్వు లోపల కూర్చొని మంచి ఫలాలు భోజనాలు తృప్తిగా తిన్నావు, కానీ ఆ బయట ఉన్నవానికి కనీసం అక్కడ చెయ్యన్నది ఇచ్చినవా? నువ్వు తిన్న బల్ల చుట్టూ ఏమన్నా పడినటి అన్నా తిండికి అవకాశం ఇచ్చినవా అని అక్కడ అబ్రహాము ఆ యొక్క ధనవంతునితో మాట్లాడటం మనము ఈ గ్రంథంలో చూస్తాం. కనుక ఈ లోకంలో బ్రతికినంతసేపు మనము ఈ సుఖము అది ఇది కాదు, మళ్ళీ తర్వాత అది రెండవ మరణంగా ఆ మరణంలో చాలా దెబ్బ ఉంటుంది. ఇది నమ్మిన వారికి మాత్రమే సుమా, నమ్మని వారికి ఏది లేదు. మళ్ళీ అక్కడ ఉంటుంది, అక్కడ పూజ చాలా బలంగా అపవాదిగా వాడబడుతున్న ఈ లోకంలో మనుషులకు అక్కడ యుగ యుగాలు అది వర్ణించడానికి చాలా బాధకరమైన వేదనకరమైన స్థలం. కనుక ఆ ప్లేస్లోకి వెళ్ళకుండా చక్కగా నీ సొంత నోటితో ప్రభువా, అయ్యా, దేవుడా, యేసయ్యా, నేను పాపనయ్యా, క్షమించయ్యా, నా పాపాన్ని నువ్వు మోసి మరణమైనావు, నా పాపాన్ని తీసివేసే అధికారి అయ్యా నువ్వు. కనుక తండ్రి నన్ను క్షమించినట్లయితే తండ్రి ఇక మీదట నేను నీ వాక్యాన్ని బట్టి తండ్రి క్రమంగా బ్రతుకుటకు ట్రై చేస్తాను, అపవాది నన్ను దూరకుండా కాపాడు తండ్రి అని బ్రతిమలాడుకుంటాడు యేసయ్య. ఆ భయం లేనోడు చచ్చినప్పుడు ఆ రెండవ మరణం ఉన్నప్పుడు చూస్తాంది అని అనుకుంటాడు. కానీ అక్కడ ఒక ఘోరంగా ఉంటుంది పరిస్థితి. నిజంగా ఏదైనా నమ్మి విశ్వసిస్తేనే నీవు ఆయన మహిమ చూస్తాం, మనం ఆయన మహిమ చూస్తాం. ఆయన ఈ భూమి మీద బతికినప్పుడు అవన్నీ చక్కగా మనకు ప్రత్యక్షతలు మరియమ్మ తమ్ముడైనటువంటి లాజరు ద్వారా చక్కగా మనకు కనపరుస్తూ వచ్చినాడు. చనిపోయి 4 దినాలైనా అప్పుడు అమ్మ నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావమ్మంటే ఆమె నమ్మలేకపోయింది. ఎప్పుడో పునరుత్థానంలో మళ్ళీ యేసు ప్రభు వచ్చినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లేస్తాలే, ఇప్పుడు ఏదో చనిపోయినాడు ఆశన పడుతుంది అనేది అనుకున్నది. కానీ అప్పుడే లేపగలిగిన సమర్థుడైన దేవుడిని గుర్తించలేకపోయింది. అప్పుడే చేసిన తర్వాత ఆమె చాలా ఆశ్చర్యానికి గురి. సృష్టికర్త, మార్గము, సత్యము, జీవం కలిగిన దేవుని కన్నులారా చూసుకుని ఎంత సంతోషపడతారో. కనుక ప్రియ దేవుని సంఘం, ఆయన ప్రత్యక్షతలు ఖచ్చితంగా ఈ జరిగించి చూపించినాడు. మనకు నమ్మాలి, నమ్మకుంటే ఏం లేదు, తర్వాత ఉంటుంది. కనుక ప్రియ దేవుని సంఘమా, దేవుని నమ్మి విశ్వసించాలి, నమ్మిక ఉంచాలి. ఆ నిలవడమైన పట్టణం గురించి మనము గురి కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘం, మార్గం ఇచ్చిన వారికి కఠిన శిక్ష కలుగుతుంది. గద్దింపును ద్వేషిస్తే, గద్దించిన మనిషిని తిరిగి నువ్వు ద్వేషిస్తే ఏమవుతానంట, మరణం అవుతావు అని వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మనము గద్దింపుకు అంగీకరించాలి, స్వీకరించాలి, గౌరవించాలి. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం చూడండి. 13:18 మాట. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దరిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. శిక్ష అంట నాకు వద్దు అని ఉపేక్షించువానికి అవమానము దరిద్రమును ప్రాప్తిస్తుంది. శిక్షించినప్పుడు నాకు వద్దు అని, ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, పొరపాటు చేసినాడు, పిల్లలు గద్దిస్తాడు, కొంచెం శిక్ష వేస్తాడు. ఆ శిక్షను అంగీకరిస్తే పర్వాలేదు, అంగీకరించే మంచిదే, లేదా లక్ష్య పెడితే మంచిదే, ఘనతను ఉంటాడు మరి తర్వాత. కానీ అప్పుడే లక్ష్య పెట్టకుండా, అంగీకరించకుండా ఉన్నట్లయితే తర్వాత జీవితము ఏమవుతుందంట,
అవమానం వస్తుంది, దరిద్రము ప్రాప్తిస్తుంది. శిక్షను అంగీకరించిన వాడే ధన్యుడు. దేవుని ఆలోచన తెలియపరుస్తుంది ప్రియులారా. ఇది మనుషులు చెప్పేటువంటి మాటలు కాదు, దేవుని ఆలోచన, దేవుని పరలోక సంబంధమైన, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి సత్యము ఎవరయ్యా? యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నటువంటి మాట. చివరి మాట మనం ఒక మాట చూసుకొని ముగించుకుందాము. అది సామెతల గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనము చివరి మాటగా మనం చూసుకొని ముగించుకుందామండి. శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకి ఎవరు? శిక్ష వేసినప్పుడు, దేవుని శిక్ష కానీ, కుటుంబంలో తల్లిదండ్రుల శిక్ష కానీ, అది విన్నప్పుడు వాడి ప్రాణమును వాడు రక్షించుకున్నవాడు అవుతాడు. ఎప్పుడైతే ఆ శిక్ష లేక ఆ గద్దింపు వినకుండా ఉన్నట్లయితే వాడు ఎందుకు పనికిమాలిన పెడతాడు. గద్దింపును వినువాడు వివేకి అవుతాడు. ఆ గద్దింపు వల్ల వాడు వాని పిల్లలకు జ్ఞానం పొందుకొని, వివేకం పొందుకొని, వాని పిల్లలకు సరైన మార్గంలో నడిపించుటకు దోహదపడుతుంది, అవకాశం అవుతుంది. ఆ గద్దింపుని ఈడే వినలేకుంటే, లేక ఈవే వినలేకుంటే మరి వాళ్ళ పిల్లలకు ఏం నేర్పిస్తారు? వారి పిల్లలు పొరపాట్లు, చిన్న తప్పులు చేసినప్పుడు ఇతనే నిలబడుకుంటే వాళ్ళు నిలబడరు. అట్లా ఉంటుంది. ఏదైనా తల్లిదండ్రుల నుంచి ఇంచుమించు 80% 90% అది ఏదైనా పిల్లలు గమనిస్తూ నేర్చుకుంటూ వస్తారంట దేవుడి. కనుక శిక్షను అంగీకరించాలి. అప్పుడు తన ప్రాణమును కాపాడుకున్న వాడవుతాడు. లేక ఆ గద్దింపును వినని వాడు తన ప్రాణమును ఇబ్బందులకు గురి చేసుకుంటాడు. అపవాది గారికి సహాయం చేసిన వాడవుతాడు. కనుక గద్దింపును విని వివేకి అవ్వటం మంచిది కదా. గద్దింపు తృణీకరించేదానికంటే అంగీకరించేది మంచిది కదా అని మనకు దివ్య గ్రంథము, యేసుక్రీస్తు ప్రభు వారి ఆలోచన, పరలోకం నుండి వచ్చినటువంటి ఆలోచన గ్రంథం ద్వారా మనకు మనుషులతో వ్రాయించి మనకు బుద్ధి జ్ఞానం నేర్పించుటకు వ్రాయిస్తూ మనుషులను చెక్కుతూ ఉన్నాడు దేవుడు. మనుషులను ఒక శిల్పాకారుడు శిల్పం చెక్కినట్లు దేవుడు అలాగా ఆయన వాక్కుల ద్వారా, ఆయన పలుకుల ద్వారా, ఆయన ముత్యము లాంటి మాటల ద్వారా మనము చిక్కుతూ వస్తాం. కనుక ప్రియ దేవుడు, కొమ్మరి కూడా ఒక ఆ పాత్ర చక్కగా వచ్చేంత వరకు ఎన్ని మాటలది వంకర పోయినా, పడిపోయినా మళ్ళీ లేపి పాత్ర సుందరంగా మంచి ఆకారంగా వచ్చేంత వరకు శ్రమిస్తూనే ఉంటాడు. మంచి ఆకారం వచ్చినాక దాన్ని అమ్ముటకు కానీ చేస్తాడు. అలాగే దేవుడు కూడా మనలో మంచి సుగుణాలు వచ్చేంత వరకు మనము ప్రతి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు కూడా మనలో మంచి సుగుణాలు వచ్చేంత వరకు వాళ్ళ జీవితం అంతా ప్రయాస పడుతూనే ఉంటారు పిల్లల కొరకు. వారికి ఆస్తులు పాస్తులు ఇవ్వటం ముఖ్యం కాదు, కానీ ఒక మంచి విద్య, ఒక మంచి నడవడిక, చక్కని దారులు నేర్పాలి. బాలుడు నేర్పవలసిన దారులు వారికి నేర్పినట్లయితే వాడు పెద్దయినాక తొట్టిల్లుడని దేవుని వాక్యం మనకు తెలియపడుతుంది. అలాగే బాల్యం నుండే సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకోమని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక బాల్యం నుండి దేవుని స్మరణకు తెచ్చుకున్నట్లయితే మన జీవితాలు అద్భుతంగా దేవునికి ఇష్టంగా దేవుని పని చేసే బిడ్డలుగా తయారవుతారు. కనుక అట్టి స్థితిలో దేవుడు ఎదగాలని కోరుతున్నారు. కనుక అట్టి ఆలోచనలు మనం గౌరవిస్తూ ఆయన చిత్తంలోకి తరవస్తూ ఆయన ఆలోచన ప్రకారం మనం ముందుకు వెళ్దామండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి జ్ఞానము, బుద్ధి, వివేచన అందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయను కనుక
ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. స్థలంలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధ